హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జైసా తెలుగు కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా చిక్కుడు గింజల కర్రీ. ఈ కర్రీ అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, కంపల్సరీ నచ్చుతుంది. ఈ రెసిపీని స్టార్ట్ చేయడానికి ముందుగా ఒక పావు కిలో చిక్కుడు గింజలను, 2 లేదా 3 టమాటాలను, కొంచెమంత కొత్తిమీర, 2 లేదా 3 పచ్చిమిర్చీలు, ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను సన్నగా తరిగి పెట్టుకోండి. ఒక ఫ్రై ప్యాన్ని స్టవ్ మీద ఉంచి వేడి చేసుకున్న తర్వాత ఒక 3 టేబుల్ టీ స్పూన్ల ఆయిల్ తీసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. మనం ఆల్రెడీ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను, పచ్చిమిర్చిని వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి. ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకొని ఒక 3 లేదా 4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. టమాటా ముక్కలను 4 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత చిక్కుడు గింజలను వేసుకొని కలుపుకోవాలి. 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఒక టేబుల్ టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. 1 లేదా 2 కప్పుల వాటర్ పోసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత ఉంచి ఉడకనివ్వాలి. ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కొత్తిమీర చల్లుకుంటే సరి. రుచికరమైన టమాటా చిక్కుడు గింజల కర్రీ రెడీ.